ఆ తదుపరి యొకెబెదు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఆమెకు యుక్త వయసు వచ్చిన తర్వాత అమ్రామును పెళ్లి చేసుకుంది. ఈ విషయాలన్నీ కూడా ఎక్సోడస్ చాప్టర్ 6లో మనం చూస్తాము. అమ్రాము యొక్క ఆంట్ లేదా ఆంటీ అని బైబిల్లో రాయబడింది. అంటే బహుశా అమ్రాము కన్నా పెద్ద వయసు అని నేను చెప్పట్లేదు, కానీ యొకెబెదు తన తండ్రి చెల్లెల్ని మేనత్తను పెళ్లి చేసుకున్నాడు అమ్రాం. ఆ కాలంలో కొన్ని సంబంధాలు పరిస్థితులు అలాగ ఉండేవి. నేను దాన్ని ఎక్కువ డీటెయిల్గా చెప్పాలన్న ఉద్దేశం కాదు, కానీ ఖచ్చితంగా అమ్రాము కన్నా యొకెబెదు చిన్నదే. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఒక పెద్ద ఫ్యామిలీ ఉందనుకోండి, అందులో పెద్ద కొడుకు ఉంటే ఆ తండ్రికి ఎవరైనా చెల్లెళ్ళు ఉంటే బహుశా ఈ కుమారులు పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ పిల్లలు పుట్టి అలాంటి సందర్భాల నుంచి, ఎందుకంటే పూర్వదినాల్లో చాలా లాంగ్ లైఫ్ ఉండేది కాబట్టి ఎక్కువ కాలం జీవించేవారు కాబట్టి. ఇప్పుడు లైఫ్ స్పాన్ చాలా తగ్గిపోయింది. ఒక 70 సంవత్సరాలు బతికారంటే చాలా సంవత్సరాలు జీవించాడండి అని అనుకుంటున్నాం ఈ రోజుల్లో. కానీ అప్పుడు ఈజీగా 100, 120, 130 ఆ ఏజ్ ఉన్న ఆ సమయం అది. మోషే కాలంలో 120 సంవత్సరాలు యావరేజ్గా చాలామంది బ్రతుకుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ మోషే కూడా 120 సంవత్సరాలు బ్రతికాడు కదా, మనందరికీ తెలుసు. చరిత్ర చెబుతా ఉంది అమ్రాము యొకెబెదులు కూడా దాదాపు 130 నుంచి 137 ఇయర్స్ ఆ వయసు వరకు వారు బ్రతికారని చరిత్ర చెబుతా ఉంది. మిడ్రాష్ అని ఒక గ్రంథం ఉంటుంది, దానిలో ఈ విషయాలు కొన్ని రాశారు. బైబిల్లో అయితే ఆ వివరాలు లేవు, కానీ అక్కడ అమ్రాము యొకెబెదుల ఏజ్ ప్రస్తావించబడింది. అయితే అమ్రాము యొకెబెదులు వివాహం చేసుకున్న తర్వాత మొట్టమొదటిగా వారికి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని బిడ్డలను ఇవ్వడం ప్రారంభించాడు. మిరియాము తర్వాత అహరోన్ తర్వాత మోషే పుట్టాడు. వారిద్దరూ పెద్దవాళ్ళిద్దరూ పుట్టినంత వరకు పరిస్థితులు కొంచెం బాగానే ఉన్నాయి. అఫ్కోర్స్ దేవర్ ఇన్ ఈజిప్ట్, ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. కానీ చిన్నోడు పుట్టే దగ్గరికి పరిస్థితులు మారిపోయాయి. అప్పటికి యోసేపును ఎరుగుని ఒక రాజు రావడం, ఆ వ్యక్తి ఒక డిక్రీ, ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఆజ్ఞ అంటే ఏంటో తెలుసా? నీకు ఇష్టమైనా ఇష్టం కాకపోయినా ఏం చేయాలా? ఫాలో అవ్వాలి. దట్స్ అ రూల్, ఆర్డినెన్స్, డిక్రీ, కమాండ్మెంట్. రాజు ఆజ్ఞ ఇచ్చాడంటే ఎవరైనా మీరారు అంటే ఇంక మరణమే. డెత్ని ఎదుర్కోవాలంటేనే రాజాజ్ఞను మీరాల. ఆ సందర్భంలో ఉన్న ఆజ్ఞ ఏంటి అంటే, ప్రాముఖ్యంగా హెబ్రీల్లో అంటే ఇశ్రాయేలీల్లో ఎవరైనా మగపిల్లడు పుడితే చంపేసేయండి, ఆడపిల్లలుంటే బతకనివ్వండి, మగపిల్లలైతే చంపేసేయండి. ఆ మంత్రసానులు కూడా, మిడ్వైఫ్స్ కూడా ఫరో ఆజ్ఞ జారీ చేశాడు. వెన్ యు సీ ఇట్స్ ఎ మేల్ చైల్డ్ జస్ట్ కిల్ హిమ్ వితౌట్ ఎనీ కంపాషన్. మీ కనికరం, దయ ఇలాంటివన్నీ మీకు వద్దు, మగపిల్లోడ చంపేసేయండి అంతే. అది ఎలా చంపేస్తారో మీ ఇష్టం. మిడ్వైఫ్స్ వారికి ఆజ్ఞ జారీ చేశాడు. అలాంటి కఠినమైన ఆజ్ఞ ఉన్న ఆ కాలంలో యొకెబెదు గర్భాన్ని ధరించడం, అండ్ అఫ్ కోర్స్ షీ వాజ్ వెయిటింగ్ వెదర్ ఇట్స్ ఎ బాయ్ ఆర్ గర్ల్. ఆ పుట్టబోయే బిడ్డ ఆడపిల్ల అవుతుందా మగపిల్ల అవుతారని బహుశా కనిపెట్టి ఉండొచ్చు. మగపిల్లవాడు పుట్టగానే ఛాలెంజింగ్ సిచ్యువేషన్, సవాలుతో కూడిన పరిస్థితి. ఆ బిడ్డను ఉంచాలా చంపేసేయాలా? బైబిల్లో రాయబడింది మోషే పుట్టగానే అతడు సుందరుడై ఉండుట చూసి. అంటే పిల్లలు అందరూ సుందరంగానే ఉంటారు. ఏమంటే పిల్లలు నచ్చలు ఎవరైనా ఉంటారా? దే ఆర్ ఆల్వేస్ క్యూట్. పెద్ద అయిన తర్వాత కొంచెం మార్పులు చేర్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయి, కానీ పిల్లలు అందరూ కూడా క్యూట్గానే ఉంటారు. కానీ సుందరుడు అనే మాట ఒక ట్రాన్స్లేషన్లో ఏమి రాశారంటే, గాడ్స్ గ్లోరీ వాజ్ అపాన్ మోసెస్. దేవుని మీద మోషే మీద ఒక ప్రత్యేకమైన దేవుని కాంతి ఉందట. భార్యాభర్తలిద్దరూ కూడా ఆ విషయాన్ని చూశారు. ఎక్కడో రాశారు ఒక గ్రంథంలో, నేను అవన్నీ మరలా పేర్లు చెప్పాలని కాదు, కానీ మోషే పుట్టగానే అతని చుట్టూ ఒకలాంటి కాంతి పుంజము, ఒక లైట్ అనేది అతని చుట్టూ ఉందట. అండ్ దే కేమ్ టు నో దట్ గాడ్ సెంట్ ది చైల్డ్ విత్ అ పర్పస్. దేవుడు ఒక ఉద్దేశంతో మోషేని పంపించాడని గుర్తించారు. అండ్ దెన్ షీ ట్రైడ్ హర్ బెస్ట్ టు హైడ్ దట్ చైల్డ్ ఫర్ 3 months. మోషేను దాచిపెట్టడానికి ఎన్ని నెలలు ప్రయాసపడింది ఆమె? 3 నెలలు ప్రయాసపడింది. 3 months. 3 నెలలు బిడ్డను దాచిపెట్టిన తర్వాత తల్లులు చెప్పండి, 3 నెలల తర్వాత పిల్లలు దాచిపెట్టడం అవుద్దా? మీరు ఎంత దాచిపెడుతూ ఉంటాడు, అక్కడి నుంచి నేను ఎక్కడే ఉన్నాను అంటాడు కదా, అరుస్తూ ఉంటాడు, కేకలు వేస్తుంటాడు, లేదంటే మాట్లాడుతూ ఉండొచ్చు. ఆ మాట అటు ఇటు అనేక ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే, మోషేని 3 నెలలు దాచిపెట్టింది. ఆ తర్వాత ఒక రోజున నిర్ణయించుకుంది, నేను దాచిపెట్టలేను, మోషేను దాచిపెట్టు నా వల్ల కాదు అనుకుంది. వెంటనే ఆమె ఏం చేసిందని తెలుసా? ఒక పపైరస్ అని ఈజిప్ట్లో పెరిగే కొన్ని మొక్కలు ఉన్నాయి, ఏ సాఫ్ట్ ప్లాంట్.
నేను ఈజిప్ట్ వెళ్ళినప్పుడు పపైరస్ పేపర్ మేకింగ్ చూసాం. ఆ ఫ్యాక్టరీకి మమ్మల్ని తీసుకుని వెళ్ళారు. పూర్వదినాల్లో పేపర్ ఎలా తయారు చేసేవారు? ఇప్పుడంటే మనందరం పేపర్ వాడుతున్నాము, మన దగ్గరే పేపర్ మిల్ కూడా ఉంది. అడవిలోంచి కట్టెలన్నీ నరుకుని వచ్చి, చెట్లన్నీ నరుకుని వచ్చి, వాటన్నిటిని కూడా ఒక పల్ప్గా తయారు చేసి అక్కడ నుంచి ఒక మెషిన్లో ఆ పల్ప్ వేసేసామంటే బయటకు పేపర్ వచ్చేస్తూ ఉంది. అఫ్కోర్స్ చెట్ల నుండే పేపర్ తీస్తున్నారు కదా. పూర్వదినాల్లో పపైరస్ అనే ఒక చెట్ల నుండి ఆ కాగితాన్ని తయారు చేసేవారు. డ్యూరబిలిటీ చాలా ఎక్కువ ఉండేది. ఎప్పటికీ కూడా పపైరస్ ఆ యొక్క వ్రాత ప్రతులు కావచ్చు, ఆ గ్రంథపు చుట్టలు ఇప్పటికీ ప్రపంచంలో ఉన్నాయి. వాడిని ఏం చేస్తారంటే, ఆ చెట్టు చాలా సన్నగా ఉంటుంది, ఒక సాఫ్ట్ ప్లాంట్. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి అన్ని వరుసగా పేర్చి దాని మీద బరువు పెట్టేవారు. ఒక నిలువుగా అడ్డుగా వాటిని పేర్చుకుంటూ వచ్చి కొన్ని రోజుల పాటు దాని మీద బరువు పెట్టడం ద్వారా అవన్నీ అతుక్కుని ఒక పేపర్గా తయారయ్యేది. దాన్ని వాష్ చేసిన తర్వాత అప్పుడు దాని మీద రాస్తుండేవారు. ఏం చేసిందంటే, ఆ పపైరస్ అనే చెట్ల బెరడు లేకపోతే ఆ చెట్లను తీసుకుని దానితో ఒక చక్కని బాక్స్ తయారు చేసి, అండ్ ఆఫ్ కోర్స్ యొకోబేదు చాలా మంచి కళను కలిగింది. అదేంటంటే ఒక మంచి బాక్స్ తయారు చేయగలిగే స్తోమత ఆమెకుంది. తయారు చేసి మోషన్ దానిలో పెట్టి నైల్ నది దగ్గర విడిచిపెట్టేసింది. రాజాజ్ఞలో ఒక భాగం ఏంటంటే, మగపిల్లవాడు పుడితే తీసుకెళ్ళి నైల్ నదిలో పడేయమని. నైలు నదిలో డేంజరస్ క్రాకడైల్స్ ఉండేవట. అలిగేటర్స్, క్రాకడైల్స్, హిప్పోపోటమస్, ఇలాంటి భయంకరమైన జంతువులన్నీ కూడా నైల్ నదిలో ఉండేవి. అంటే బిడ్డను అలా పడేయగానే కనీసం ఇంకా వాటర్లో కూడా వెళ్లకుండా ఒక హిప్పోపోటమస్ కనుక దొరికితే రెండుగా అక్కడే చీల్చేసి తినేయడమే. అలాంటి పరిస్థితుల్లో ఈ యొకోబెదు ఆ బిడ్డను తీసుకెళ్ళి దాచలేక ఆ పెట్టిలో పెట్టి ఆ నైల్ నది దగ్గర ఆ రీడ్స్ ఉంటే వాటి మధ్యలో వదిలిపెట్టేసింది. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, యొకోబెదు తన కుమారుడు బ్రతకాలి అని, తన కుమారుడు జీవించాలని, అతడు దివ్య సుందరుడిని చూచి తాను ప్రయత్నం చేసి ఏదో విధంగా ఆమెను బ్రతికించాలనే ఆలోచన తల్లిలో కనబడుతుంది. లిసన్ టు మీ ఆల్ ద మదర్స్. ఒక తల్లి అవ్వడం చాలా ప్రాముఖ్యమైన అంశమే కాదంటలేదు, కానీ నువ్వు తల్లిగా మార్పు చెందిన తర్వాత నీ బిడ్డలను ఏ విధంగా నువ్వు కేర్ చేస్తున్నావు, వారిని ఏ విధంగా దేవుని కోసం పెంచుతున్నావు, వారిని ఏ విధంగా దేవుని కోసం నువ్వు సిద్ధపరుస్తున్నావు. జాగ్రత్తగా గమనించండి. పపైరస్ అనే ఆ చెట్లతో తయారు చేయబడిన పెట్టెలో మోషేని పెట్టి ఆ నైల్ నది దగ్గర విడిచిపెట్టేది. బైబిల్ గ్రంథంలో ఆ పపైరస్తో తయారు చేయబడిన ఆ పెట్టెను బైబిల్లో ఆర్క్ అనే పదం వాడారు. ఎస్పెషల్లీ ఆర్క్ అనే పదం బైబిల్లో 3 సార్లు మనం చూస్తాం, 3 సందర్భాల్లో మనం చూస్తాం. మొట్టమొదటిగా నోవహు ఒక ఓడను తయారు చేశాడు. దాన్ని ఏమన్నారంటే, షిప్ అనే పదాన్ని వాడడం కన్నా ఆర్క్ అనే పదం వాడే, ARK అనే పదం వాడారు. ఆ సందర్భంలో ఒక్కసారి ఆర్క్ గురించి మనం చదువుతాం. రెండవది, యొకోబెదు తన కుమారుడు కోసం తయారు చేసిన పెట్టెను కూడా ఆర్క్ అనే పదమే వాడారు ఇక్కడ కూడా, అంటే బిడ్డను భద్రపరిచే అంశం. మూడవది ఎక్కడ కనబడుతుందంటే, ఆ పదం మందసాన్ని కూడా ఆర్క్ అని పిలిచారు. ఒక తుమ్మ చెట్టుతో చేసిన మందసాన్ని బంగారంతో పొదిగారు, దాన్ని కూడా ఆర్క్ అనే పదం. అంటే బైబిల్లో ఆర్క్ అనే పదం 3 సార్లు మనకు కనబడుతుంది. ఒకటి నోవహు కట్టిన ఓడ, రెండవది యొకోబెదు తయారు చేసిన పెట్టె, మూడవది మందసం, నిబంధన మందసం, కరుణాపీఠము, ఇవన్నీ ఉండే ఆ మందసాన్ని ఆర్క్ అని పిలిచారు. అంటే ఇమాజిన్, నోవహు ఓడ దేనికి సంకేతం అంటే రక్షణకు సాదృశ్యం. ఒక మనిషి రక్షణ పొందిన తర్వాత దేవుని కృపలో వర్ధిల్లాలి. రక్షణ అనేది మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అంశం. రెండవ ఆర్క్ మనకు తెలియజేసేవి ఏంటంటే, ద లైఫ్ ఆఫ్టర్ ద సాల్వేషన్, బీయింగ్ ర్యాప్డ్ ఇన్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యము చేత మనం భద్రం చేసుకోవడం, వాక్యంలో మనం చుట్టబడడం, రక్షణ పొందిన తర్వాత జీవితం. ఆర్క్ ఆఫ్ ది కవనెంట్, ఫైనల్ గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని మహిమ, ఆయన ప్రసన్నత నిలిచే స్థలం ఆర్క్ ఆఫ్ ది కవనెంట్. ప్రత్యక్ష గుడారంలో మందసాన్ని మనం చూస్తాం. అంటే రక్షణ తర్వాత జీవితం, ఆ తర్వాత దేవుని చేత మహిమ పొందడం. ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలను మూడు ఆర్క్లు మనకి బైబిల్లో సెలవిస్తూ ఉన్నాయి. పపైరస్ అనే ఆ చెట్ల నుండి పెట్టెను తయారు చేసి ఆ కుమారుని దానిలో పెట్టింది అని ఉంటుంది. మోషే, దిస్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ యూ, ఇది నీకు చాలా శ్రేష్టమైన, ఆ తర్వాత క్షేమకరమైన ప్రాంతం ఇదే. ఆ చెట్ల నుండి తీసిన ఆ పపైరస్, ఆ చెట్ల నుండి తీసిన పెట్టెలో మోషేను భద్రపరిచింది. డియర్ మదర్స్, డియర్ పేరెంట్స్, ఆర్ యూ wrapping up your children in the word of God? That's the challenge for you today. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, మన పిల్లలకి మంచి మంచి బట్టలు కొనాలనుకుంటాం. పుట్టినరోజులు రాగానే ఎక్కడంటే అక్కడ మంచి డ్రెస్సులు
కొనాలని ఆశపడతాం. ఒకవేళ ఎక్కడా దొరకలేదు, మనకు నచ్చలేదంటే ఆన్లైన్లోకి వెళ్ళైనా, ఈరోజున బట్టలు అమ్మేసే కొన్ని పోర్టల్స్ ఉన్నాయి, ఆన్లైన్ పోర్టల్స్, బిజినెస్ వెబ్సైట్స్ ఉన్నాయి. దానిలోకి వెళ్ళి ఆ సైజు, ఆ కలర్ అన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకుంటే 2 రోజులు ఇంటికి వచ్చేస్తున్నాయి. We try our best to give best clothes to our children. We try our best to give best education for our children. మన పిల్లలకు మంచి చదువులు చదివించాలని ఆలోచన, వారిని మంచి మంచి స్కూల్లో జాయిన్ చేయాలి. ఈ రోజున పిల్లలు ఎంత మంచి స్కూల్లో ఉంటే అంత స్టేటస్ సింబల్ అనమాట. మా పిల్లలండి ఆ స్కూల్ అండి, ఆడ ఎంత చదువుతున్నాడో అక్కర్లేదు అక్కడ. మా పిల్లలండి రాజమండ్రిలో ద బెస్ట్ స్కూల్ అండి, విజయవాడలో ద బెస్ట్ స్కూల్ అండి, హైదరాబాద్లో ద బెస్ట్ స్కూల్ అండి. అసలు ఇండియాలోనే మా పిల్లలు చదివేంత స్కూల్ లేదండి. మంచిదే. ఇట్స్ ఎ గుడ్ డిజైర్ దట్ యువర్ చిల్డ్రన్ గెట్ ఎడ్యుకేషన్. కానీ కేవలం భౌతిక సంబంధం చదువుకే వారిని పరిమితం చేస్తున్నావా? నేను అమెరికాలో ఒకసారి ఒక ఇంటిని దర్శిస్తే వాళ్ళు 2 పిల్లల్ని తీసుకొచ్చారు. మా పిల్లలండి అమెరికాలో ద బెస్ట్ స్కూల్లో చదువుతున్నారండి. ఏమాత్రం కడతా ఉంటారు ఫీజు అని అడిగాను. పెద్ద ఏమి లేదండి, సంవత్సరం 40 లక్షలు అండి అన్నారు. 40 లక్షలా? రాజమండ్రిలో 2 బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి కొనేసుకో, సంవత్సరానికి ఒకటే. మరి మీరు పెద్ద ఇద్దరితో ఏమి సాధిస్తారు అంటే, లేదు సార్ ఈ స్కూల్లో చదివితే ద బెస్ట్ కాలేజీకి వెళ్ళిపోతారండి. అక్కడ నుంచి ద ప్రపంచంలో టాప్ మోస్ట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వచ్చి ఆ స్కూల్లో, ఆ కాలేజీలో ఉన్న పిల్లలందరినీ తీసుకెళ్ళిపోతారండి. అక్కడి నుంచే చదువు పూర్తి అవడంతోనే వారికి జాబులు రెడీగా ఉంటాయి. అందును బట్టి వీఆర్ ఇన్వెస్టింగ్ మనీ ఆన్ దెమ్. వారి మీద మేము డబ్బును ఇన్వెస్ట్ చేస్తున్నాం. డెఫినెట్గా వారు ఒక మంచి కంపెనీలో లేకపోతే ఒక మంచి మల్టీనేషనల్ కంపెనీలో జాబ్స్ వస్తాయి, ఆ డబ్బులన్నీ వచ్చేస్తాయి. పిల్లలకి మంచి సౌకర్యాలు ఇవ్వాలనే ఆలోచన. ఏమంటే ఇక్కడ చాలామంది 1990కి పైన పుట్టిన వాళ్ళందరూ చాలామంది ఉన్నారు కదా. ఎండాకాలం వస్తే మన పరిస్థితి ఎలా ఉండేది చెప్పండి. అప్పుడు కూలర్ ఉంటే రిచ్ ఫ్యామిలీ, ఆ టైంలో కూలర్ ఉంటే. ఎండాకాలంలో అప్పుడప్పుడు కరెంట్ తీసేస్తే మొత్తం ఇళ్ళ పాతి మేడెక్కేసేవాళ్ళం పైకి. మళ్ళీ కరెంట్ రాగానే మళ్ళీ అన్నీ చదువుకుని ఎక్కడికి కిందకి రావడం, టేబుల్ ఫ్యాన్లు పెట్టుకోవడం. ఇంట్లో ఉంటే ఒకలాంటి సమస్య, బయట ఉంటే మరొకలాంటి సమస్య. కానీ ఈరోజు పిల్లలకి ఆ బాధలు ఏమేమి అనిపిస్తూ ఉంటుంది. స్కూల్ ఏసీలు, కార్లు ఏసీలు, ఆ స్కూల్కి వెళ్ళిన బస్సులు ఏసీలు, ఇంట్లో 5 నిమిషాలు ఏసీ లేకపోతే మేము ఉండలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాడు పిల్లలు. కానీ ఆ టైంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ రోజుల్లో ఒకవేళ స్కూల్లో పిల్లల్ని మనం చూస్తూ ఉంటే టీచర్లు కొట్టక్కర్లేదు, కళ్ళు ఎర్ర చేస్తే ఇంక ఇంటికి వచ్చి డిప్రెస్ అయిపోతున్నారు వీళ్ళు. ఏంటమ్మా ఏంటి పరిస్థితి? మా టీచర్ నా వైపు చూసి కళ్ళు ఎర్ర చేసింది మమ్మీ. మరి మనల్ని ఎలా కొట్టేవారంటే స్కూల్ అంటే, నేను ఎక్కువ దెబ్బలు తినలేదు అనుకోండి, కానీ చూసేవాళ్ళం కదా అప్పుడు. ఎలా కొట్టేవారు టీచర్లు? బెత్తాలు ఇరిగిపోతూ ఉండేవి కదా. అందును బట్టి ఆ టైంలో బాగా చదువు వచ్చేది. టీచర్ కనబడగానే చెప్పండి ఏం చేసేవాళ్ళం? చేతులు కట్టుకొని గుడ్ మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అయితే గుడ్ ఈవినింగ్ విష్ చేసేవాళ్ళం. ఈ రోజుల్లో అలాంటి ఎవరైనా కనబడితే చెవులోంచి హెడ్ఫోన్ తీస్తే గౌరవం అనిపిస్తుంది. ఈ రోజుల్లో అలా అయిపోయింది. టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఇప్పుడంతా జనరేషన్ ఆల్ఫా అంటే, ఇది జనరేషన్ ఆల్ఫా. ఈ సంవత్సరం గతించిపోతే బీటా. ఇంక వచ్చే సంవత్సరం నుంచి ఎవరైనా పుట్టాడంటే అది బీటా జనరేషన్ అనమాట. ఆల్ఫా జనరేషన్ 2000 నుంచి పుట్టిన వాళ్ళందరూ కూడా, 2005 నుండి పుట్టిన వాళ్ళందరూ కూడా జెన్జీ. వాళ్ళ లాంగ్వేజ్ వేరే అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ మాటలు వేరైపోయినాయి. వాళ్ళు చాటింగ్లు చేసుకుంటే ఆ షార్ట్ కట్స్ మనకు కూడా అర్థం కావట్లా. పిల్లలు చేసుకుంటున్న షార్ట్ కట్స్ ఇవన్నీ కూడా. దట్స్ ఓకే. ఎడ్యుకేషన్ అనేది డ్రాస్టిక్గా డెవలప్ అవుతుంది, టెక్నాలజీ డెవలప్ అవుతుంది. కానీ ఆర్ యూ టీచింగ్ యువర్ చిల్డ్రన్ గాడ్స్ వర్డ్? దేవుని వాక్యంలో వారిని వ్రాపప్ చేస్తున్నావా? దేవుని వాక్యంతో వారిని చుడుతున్నావా? ప్రతి సందర్భం కూడా ఉదయం లేచిన తర్వాత స్కూల్కి పంపించే ముందు అన్నీ వాళ్ళకి సిద్ధం చేసేస్తున్నావు. మంచి మంచి భోజనం పెడుతున్నావు, చక్కగా షూ వేసుకున్నలో చూస్తున్నావు, చక్కగా ఆ డ్రెస్ వేసుకున్నలో చూస్తున్నావు, హెయిర్ స్టైల్ మంచిగా చేస్తున్నావు. కానీ ఆర్ యూ టీచింగ్ అట్లీస్ట్ 1 word ఇన్ ద బైబుల్? ఆర్ యూ ప్రేయింగ్ ఫర్ దెమ్ అట్లీస్ట్? వారి తలల మీద చేతులేసన్నా ప్రార్థన చేస్తున్నావు, ప్రభువా నా బిడ్డలను కాపాడయ్యా. వీరు శారీరకమైన ఎడ్యుకేషన్ మంచిదే, కానీ హెల్ప్ దెమ్ టు నో యూ మోర్ అబౌట్ ద బైబుల్. నిన్ను, నీ గ్రంథాన్ని గురించి ఎక్కువ వివరాలు మా పిల్లలు తెలుసుకోవడానికి సహాయం చేయమని వారి కోసం ప్రార్థన చేస్తున్నామా? జోకబెద్ ఈస్ టీచింగ్ ఎ లెసన్ టు ఆల్ ఆఫ్ అస్. ఒక ప్రతికూలత ఉన్నప్పుడు, ఒక మరణం వెంటాడుతున్నప్పుడు, ఆ మరణ భయంకర పరిస్థితులను తన కుమారుని కాపాడగలిగేది ఆ పపాయరస్ పెట్టే అని గుర్తించింది. దట్ ఈస్ నథింగ్ బట్ గాడ్స్ వర్డ్. నీ బిడ్డలను కాపాడేది దేవుని వాక్యం, వారిని బలపరిచేది దేవుని వాక్యం,
వారు స్థిరంగా దేవుని కోసం నిలబడడానికి ఉండేది దేవుని వాక్యం. అలా ఉన్నప్పుడు నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. మా నాన్నగారు ఈ విషయంలో మాకు చాలా చక్కని మాదిరి ఉంచారు. మా నాన్నగారికి ఒక చైర్ ఉండేది, దానిలో కూర్చుని ఆయనకు ఒక ప్లాంక్ ఉండేది, దాని మీద బైబిల్ పెట్టుకుని రాసి మా ముగ్గురికి కూడా 3 బైబిల్ కొనిచ్చి ఇలాంటి సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు బైబిల్ స్టడీ చేస్తుండేవారు. మా అమ్మగారు ఒక క్లాసు, మా నాన్నగారు ఒక క్లాస్ తీసుకునేవారు. సమ్మర్ అయ్యే లోపల ఏదో ఒక అంశం బైబిల్లోంచి మేము నేర్చుకోవాలని వారి ఆలోచన. మా నాన్నగారు కూర్చుని మా ముగ్గురిని కూడా కూర్చోబెట్టి ఏదొస్తే అది బైబిల్లో చదవమని కొన్ని విషయాలు మాకు టీచ్ చేస్తుంటే అవన్నీ మేము ఆ కాలంలో పుస్తకాలు రాసుకున్నాం. అప్పుడప్పుడు అవన్నీ చూస్తూ ఉంటే చాలా క్యూట్గా ఉంటాయి. అప్పుడు రాసుకున్న విషయాలు మాకు అర్థమైనవి అవన్నీ కూడా దానిలో రాసుకున్నవన్నీ. మా నాన్నగారికి ఒక ఇంగ్లీష్ బైబిల్ ఉండేది, కింగ్ జేమ్స్ వర్షన్ అండ్ ఇంగ్లీష్ బైబిల్. అందులో ఆయా సందర్భాలు అక్కడక్కడ కలర్ ఫొటోస్ ఉండేవి, పిక్చర్స్ ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ మోషే గురించి సందర్భం ఉంటే మోషేకి సంబంధించిన ఒక కలర్ పిక్చర్ దానిలో ఉండేది. నాకు చాలా ఇష్టమైన బైబిల్ అది. మీకు ఎప్పుడైనా మా ఇంటికి వస్తే చూపిస్తాను ఆ బైబిల్. చిన్నప్పుడే మాకు ఎంత రోషం అంటే ఆ దేవుని గురించిన వివరాలు ఇలాంటివన్నీ కూడా. యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం దగ్గరికి వచ్చేసరికి ఆయన శిలువ వేసే ఆ దృశ్యాలు కొన్ని ఫొటోస్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా వస్తే రండి, అందులో ఏ సైనికుడికి తలకాయ ఉండదు, తీసేసాం మేమే. మాలో ఉన్న అదేంటంటే వీడు మా యేసయ్యను ఏం చేశాడు, సిలువ వేశాడు అని చెప్పి వాడి తలని అక్కడ రంధ్రం పెట్టేశాం తీసేసి. వీడు 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 మన ప్రభువుని సిలువ వేసాడు అని ఆలోచన, రోషం అన్నవాడు చిన్నప్పటి నుంచి. ప్రభువు పట్ల అంత ప్రేమ, క్రీస్తు ప్రభు అంటే అంత ఉన్నతమైన ప్రేమ అప్పటి నుంచి అలవాటు చేశారు. ఈరోజు మేము దేవుని చేతిలో ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్నామంటే మా తల్లిదండ్రులు వేసిన పునాది చాలా గొప్పది. యొకెబెదు తన బిడ్డను పపైరస్ అనే ఆ చెట్ల నుండి చేసిన బాక్స్లో ఉంచి నైల్ దగ్గర పెట్టింది. దిస్ ఈజ్ ద సేఫెస్ట్ ప్లేస్ మై సన్. కొన్నిసార్లు నేను నిన్ను చూడలేకపోవచ్చు, నేను మానిటర్ చేయలేకపోవచ్చు, కానీ యు ఆర్ సేఫ్ ఇన్ దిస్ బాక్స్. తల్లిదండ్రులారా, మీ బిడ్డలను దేవుని వాక్యము అనబడే ఆ పెట్టెలో ఉంచుతున్నారా? ఆర్ యు టీచింగ్ యువర్ చిల్డ్రన్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఆర్ యు నర్చరింగ్ దెమ్ ఇన్ గాడ్స్ వర్డ్? దేవుని వాక్యంలో నీ బిడ్డలు పెరగాలనే ఆశ నీలో ఉందా? ప్రతి సంవత్సరం మనం ఒక క్యాలెండర్ ప్రింట్ చేస్తుంటాం. 365 రోజులకి 365 వాక్యాలు దానిలో ఉంటాయి. అట్లీస్ట్ ఒక వాక్యం ఉన్న వారికి మనం టీచ్ చేయగలిగితే సంవత్సరం అయ్యే లోపల 365 పక్కన పెట్టేసేయండి, అందులో కనీసం ఒక 100 వాక్యాలైన వారు నేర్చుకుంటే దేవుని వాక్యంతో ఎప్పుడైతే మన మైండ్ నింపుకుంటూ ఉన్నామో, మన హృదయాన్ని నింపుకున్నామో, అపవాది యొక్క అబద్ధాలకు మన మనసులో ఏముండదో, చోటు ఉండదు. ఓ దేవుని సేవకుడు అన్నాడు, ఫిల్ యువర్ మైండ్ విత్ గాడ్స్ వర్డ్, దెన్ యూ విల్ నాట్ హ్యావ్ ప్లేస్ ఫర్ డెవిల్స్ లాయిస్, ఎనిమీస్ లాయిస్. అపవాది యొక్క, శత్రువు యొక్క అబద్ధాలకు నీ మనసులో చోటు ఉండకూడదు అంటే నీ మనసును దేంతో నింపాలా? దేవుని వాక్యంతో నింపాలి. ఖాళీ మనస్సులు, ఖాళీ హృదయాల్లో అపవాది అబద్ధాలు నింపుతూ ఉంటాడు, వాక్య విరుద్ధమైన బోధలు తీసుకొస్తూ ఉంటాడు. అయితే బిడ్డలకు మనం అలాంటి అనుభవంలోనికి రాగలిగితే అంతకన్నా ఆధిక్యత ఉంది. మార్టిన్ లూథర్ గారి గురించి ఒక సందర్భాన్ని నేను చెప్పాలి. సందర్భం వచ్చింది కాబట్టి ఆయన గురించి నేను ప్రస్తావిస్తున్నాను. మార్టిన్ లూథర్ గారి పేరు మనందరికీ తెలుసు, కానీ ఆయన్ను అంత ఉన్నతమైన స్థితిలో పెట్టిన తన భార్య క్యాథరీనా వాన్ బోరా అనబడే ఆమె మార్టిన్ లూథర్ గారికి ఎంత గొప్ప సహకారి అంటే, కొన్నిసార్లు పురుషుల పేర్లు బయటకు వస్తాయి కానీ స్త్రీల పేర్లు రావు. కానీ మార్టిన్ లూథర్ గారి భార్య క్యాథరీనా లేదా క్యాథరిన్ అనబడే ఆమె ఎంత అద్భుతమైన స్త్రీ అంటే, మార్టిన్ లూథర్ గారికి క్యాథరిన్ వాన్ బోరా గారికి 6 పిల్లలు. చెప్పండి, ఎంతమంది పిల్లలు? 6 పిల్లలు. ఈ 6 సరిపోక 4 తెచ్చుకున్నారు మళ్ళీ అడాప్ట్ చేసుకుని. మొత్తం 10 మంది పిల్లలు ఇంట్లో. 10 మంది పిల్లలు, భార్యాభర్తలు ఇద్దరు, ఎంతమంది? 12 మంది. ఎలా ఉంటుంది చెప్పండి ఆ ఇల్లు? ఎంత కలకలలాడిపోతూ ఉంటుంది. 12 మంది ఉన్న కుటుంబ సభ్యులు ఉదయం లేచిన తర్వాత వారందరికీ టిఫిన్స్ కావచ్చు, భోజనాలు కావచ్చు, వారికి కావాల్సినవన్నీ చూసుకోవాలంటే క్యాథరిన్ వాన్ బోరా ఎంత కఠినమైన పరిస్థితులు గుండా వెళ్ళి ఉంటుంది మీరు ఆలోచించండి. ఒక ప్రక్కన భర్త ఒక ఛాలెంజింగ్ మినిస్ట్రీ చేస్తున్నాడు ఆయన. మార్టిన్ లూథర్ వ్యతిరేకంగా నిలబడింది మామూలు వ్యవస్థ కాదు, వేళ్ళునుకుపోయిన మత వ్యవస్థకు ఎదురుగా నిలబడ్డాడు. అంతకుముందు వరకు కూడా భక్తి అంతా కూడా ఆచార సంబంధంగా. నీ పాపాలు పోవాలంటే పాప పరిహార పత్రాలు అమ్మేవారు, ఇండల్జెన్స్ అనేవారు. వాటిని కొనుక్కుంటే నీ పాపాలు పోతాయని వ్యాపార కేంద్రంగా మార్చేశారు దేవుని మందిరాలని. అలాంటి సందర్భంలో దేవుని సేవకు నిలబడి పాప పరిహార పత్రాలు కొన్నంత మాత్రాన పాపాలు పోవు, దేవుని పాదశంలో వాటిని ఒప్పుకోవాలి. రక్షణ అనేది మనిషి చేసే కార్యాల ద్వారా కాదు, విశ్వాసం ద్వారా మాత్రమే. ద రైచియస్ షల్ లివ్ బై ఫెయిత్.
నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడని ఒక అద్భుతమైన మాటను బైబిల్లో పట్టుకుని, రోమా పత్రికలో ఉన్న ఆ మాటను పట్టుకుని దేవుని కోసం నిలబడ్డాడు మార్టిన్ లూథర్ గారు. రిఫార్మేషన్ అనేది తీసుకొచ్చాడు, సంఘాన్ని ప్రక్షాళన చేశాడు. ఆచారాల భక్తి దేవుని ఎప్పుడు మెప్పించదు, కానీ ఆత్మీయ భక్తి మెప్పిస్తుందని అనేక మందిని ప్రభు వైపు త్రిప్పిన గొప్ప దైవజనుడు మార్టిన్ లూథర్ గారు. అదంత చిన్న విషయమేం కాదు. అనేక సందర్భాల్లో నిందలపడ్డాడు, అవమానించబడ్డాడు. మార్టిన్ లూథర్ గారు గ్రేట్ స్కాలర్. ఆయన జర్మనీ భాషలోనికి బైబిల్ తర్జుమా చేసిన గొప్ప స్కాలర్ని ఎగతాళి చేసేవారు, హేళన చేసేవారు, నీకేం తెలియదనేవారు. ఆ నిందల అవమానాలతో కుమిలిపోతున్న ఆ సందర్భంలో క్యాథరిన్ వాన్ బోరా సపోర్ట్ లేకపోయిండుంటే మార్టిన్ లూథర్ ఒక అడుగు కూడా ముందుకేసేవాడు కాదు. 10 మంది పిల్లల్ని పోషిస్తూ ఒక ప్రక్కన భర్తను చూసుకుంటూ మార్టిన్ లూథర్ గారు ఉదయం 6 గంటలకే స్టార్ట్ చేసేవాడు టీచింగ్. ఉదయం 6 గంటలకే అంటే అంతకుముందు ఎప్పుడు లేవాలి, ఎప్పుడు సిద్ధపరచాలి, ఆయనకు కావాల్సినవన్నీ ఎప్పుడు సమకూర్చాలి, ఇలాంటివన్నీ కూడా క్యాథరిన్ వాన్ బోరా అన్నీ సమకూర్చి ఒక అత్యుత్తమైన మహిళగా నూతన నిబంధన చరిత్రలో, క్రైస్తవ సంఘ చరిత్రలో క్యాథరిన్కు ఉన్న పేరు చాలా గొప్పది. మార్టిన్ లూథర్ గారి పేరు అందరం ప్రస్తావిస్తాం, కానీ ఈ సందర్భంలో క్యాథరిన్ని మనం చాలా అభినందించాలి. ఎందుకోసం అంటే ఆమె వెళ్ళిన మానసిక క్షోభ మామూలుది కాదు. తన భర్తను ఎవరైనా అంటూ ఉంటే ఆ బాధ ఏమన్నా తట్టుకోగలరా? ప్రేమించే స్త్రీలు ఉంటారు, భర్తనే ఎవరైనా మాట అంటే తట్టుకోలేరు. ఆ మానసిక సంఘర్షణ. లేదా భార్యను ప్రేమించే భర్తలు ఉంటారు, ఎవడైనా మాట అంటే తట్టుకోలేరు. ఎందుకోసం తెలుసా? ఆ ప్రేమ అలాంటిది. మార్టిన్ లూథర్ని భయంకరంగా నిందించి హేళన చేసి అతను సత్యం కోసం నిలబడినప్పుడు అనేక మంది అతన్ని హింసిస్తూ ఉంటే, బాధపెడుతూ ఉంటే భార్యగా ఎంత నలిగిపోయేదో. బట్ అవన్నీ దిగముంకుని ప్రార్థన చేసి బిడ్డలను దేవుని కోసం పెంచడానికి భర్తను ప్రోత్సహించింది. బిల్లీ గ్రామ్ మన దేవుని సేవకుడు, ఆయన ఒక మ్యాగజైన్ స్టార్ట్ చేశారు, డెసిషన్ అనే మ్యాగజైన్. ఆ మ్యాగజైన్లో అనేక ఆర్టికల్స్ రాస్తూ ఉంటే, ఇప్పుడు అది ఆన్లైన్లో చదువుతుంటున్నప్పుడు ఇదివరకు మాకు పత్రిక ఇంటికి వచ్చేది. అందులో ఒకసారి క్యాథరిన్ గురించి రాస్తూ ఒక అద్భుతమైన విషయాన్ని బిల్లీ గ్రామ్ గారు రాశారు. మార్టిన్ లూథర్ గారు చనిపోయిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళి ప్రభు ఎక్కడున్నాడో చూసుకుని గబగబా పరిగెత్తుకుని వెళ్ళి ప్రభు పాదాలు గట్టిగా పట్టుకుని ఒక విషయంలో దేవునికి థ్యాంక్స్ చెప్పి ఉంటాడు. ఒక విషయంలో దేవునికి బహుగా కృతజ్ఞత తెలియజేసి ఉంటాడు. ఆ విషయం ఏంటో తెలుసా అని క్యాథరిన్ పేరు రాస్తాడు అక్కడ. ఊహించండి, మార్టిన్ లూథర్ గారు పరలోకానికి వెళ్ళగానే ప్రభు ఎక్కడ ఉన్నాడో వెతుకుంటూ వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని, ప్రభువా నేను ఒక సక్సెస్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఒక అద్భుతమైన సేవకునిగా అనేక మందిని వైపు త్రిప్పగలిగానంటే నీవు నాకు ఇచ్చిన భార్యను బట్టి నీకు స్తోత్రం అని మార్టిన్ లూథర్ గారు చెప్పుకుంటారని బిల్లీ గ్రామ్ గారు రాశారు. ఒకసారి చెప్పలు కూడా దేవుని మహిమ పడదాం. వాట్ ఏ గ్రేట్ టెస్టిమనీ. అది ఎంత గొప్ప సాక్ష్యం. నేను అడుగుతున్నాను మీలో చాలామందిని, స్త్రీలారా, ఎంతమంది మీలో భర్తలు ప్రభు రాజ్యానికి వెళ్ళిన తర్వాత ప్రభువా నీవు నాకు ఇచ్చిన భార్యను బట్టి నీకు కృతజ్ఞతలని చెబుతారా? లేకపోతే ప్రభువా ఆమె చేతిలో పడేయడానికి నేనే దొరికేనా ఆయన, ఇంకెవరో దొరకలేదా అంటారా? ఎలాంటి సాక్ష్యాన్ని సంపాదించుకుంటావు నువ్వు చెప్పు. నీ భర్త ప్రభువును చూడగానే ఆయన పాదాల మీద పడే, ప్రభువా నేను ఈ లోకయాత్రలో ఇంత అద్భుతంగా ఉండగలిగాను అంటే, నీ నామానికి మహిమకరంగా జీవించగలిగానంటే, నీ సువార్త పనిలో వాడబడగలిగానంటే, కుటుంబాన్ని చాలా చక్కగా నడిపించగలిగానంటే, నీవు నాకు ఇచ్చిన భార్యని బట్టి నీకు స్తోత్రం, నీకు కృతజ్ఞత ప్రభువా అని ఎంతమంది భర్తలు తమ భార్యల గురించి చెప్పగలరు? ఐ కెన్ గ్లాడ్లీ సే అబౌట్ బ్లెస్సీ వెస్లీ గారి గురించి నేను ఖచ్చితంగా చెబుతాను, దేవా నీవు నాకు ఇచ్చిన భార్యను బట్టి నీకు స్తోత్రం అని ఖచ్చితంగా నేను చెప్పగలను ఆ మాట. ఎందుకోసం అంటే ఆమె ప్రార్థనా జీవితం కావచ్చు, ప్రభు కోసం నిలబడే విధానం కావచ్చు, ఆమెలో ఉన్న ధైర్యం మామూలు ధైర్యం కాదు, దేవుని కోసం నిలబడే విషయాలు. అండ్ ఐ కెన్ సే లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ మై మదర్. నా తల్లి గురించి అయితే నేను ఎన్ని రోజులైనా చెప్పగలను. వారి కష్టాలు, వారి ప్రతికూలతలు, వారి నిందలు దగ్గరగా ఉండి చూసిన కొడుకుని నేను. నా తల్లిదండ్రులు వారు పడుతున్న బాధలు ఇవన్నీ చూసి సేవ చేయకూడదు, ఏదైనా చేస్తే మంచి జాబ్ సంపాదించిన నా తల్లిదండ్రులకు నేను ప్రైమరీ స్పాన్సర్గా ఉండాలని నిర్ణయించుకున్న కొడుకుని నేను. వారు పడుతున్న బాధలు, కష్టాలు, ఇబ్బందులు, కొన్నిసార్లు ఎవరితో చెప్పుకోలేని వేదనలు, ఇవన్నీ కూడా పోరాటాల మధ్యలో పరిచర్ని ప్రారంభించినప్పుడు, మా నాన్నగారు ఉద్యోగం చేసుకునేటప్పుడు ఇలాంటి పరిస్థితులు బహుశా ఉండకపోవచ్చు, కానీ సేవలోకి వచ్చిన తర్వాత నిందల అవమానాలు ఫేస్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు భోజనం తినలేని పరిస్థితి. బట్ మరలా దేవుని కోసం నిలబడదాం, ఆయన కోసం ముందుకు వెళ్ళడమే, ఇలాంటివన్నీ సహజమే పరిచర్యలని నిలదొక్కుని మరలా దేవుని మందిలో దేవుని వాక్యం ప్రకటించి అనేక మందిని ప్రభావితం చేసిన మా తల్లిదండ్రుల గురించి నేనే చెప్పగలను. మా తల్లిగారి ప్రార్థన, మా నాన్నగారు అనేక ప్రాంతాలు సువార్త కోసం వెళ్ళినప్పుడు మా ముగ్గురిని కనిపెట్టుకుని
లోకల్ మినిస్ట్రీని కనిపెట్టుకుని. ఇప్పుడంటే కార్లు వచ్చాయి మాకు, కానీ అప్పుడంతా కాలినడకనే. ఎక్కడికి వెళ్ళాలన్నా కాలినడకే. మా తల్లిగారు అనేక ప్రాంతాలు కాలినడకను వెళ్ళి సువార్త ప్రకటించి ప్రతి ఇంటికి అడుగుపెట్టి చేదరించుకున్నా, వద్దన్నా, కాదన్నా, అనేక మంది భయంకరంగా నిందించిన ప్రభు సువార్తను ప్రకటించి ఆత్మలను సంపాదించి అలా కొద్దిమందిగా సంఘాన్ని కట్టి ఈ రోజున ఈ స్థానానికి ప్రభు నడిపించాడు. ఇది ఓవర్ నైట్లో జరిగిన విషయం కాదు, ఒక రాత్రిలో వచ్చిన అభివృద్ధి కాదు. ఒక సంఘం నిర్మాణం చేయబడ్డం అంటే, ఒక సంఘం కట్టబడ్డం అంటే దేవుని ప్రణాళికలో భాగమై దేవుని సేవకుల యొక్క కన్నీరు, వారి ప్రార్థన చాలా గొప్పది. మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా మోకాళ్ళ మీద ప్రార్థన. వారి గురించి నాకు గర్వపడే విషయం ఏంటో తెలుసా? వారు మోకాళ్ళు కాయలు గేసి ఉంటాయి. అంతకన్నా బిడ్డలకి గర్వపడే విషయం ఏంటి? మా నాన్నగారు నేను సేవలోకి వచ్చిన తర్వాత నాకు బైబిల్ ఇచ్చారు. 2001వ సంవత్సరంలో, డాడీ దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నారు, నేను కూడా సమర్పించుకున్నా, నేను దేవుని సేవ చేస్తాను అనగానే మా నాన్నగారు బైబిల్ ఇచ్చారు. నాకు ఇచ్చేమన్నారు తెలుసా? నా కుమారుడా, నేను నీకు ఇవ్వగలిగే ఆస్తి అంటూ ఏదైనా ఉందంటే దేవుని వాక్యమే. ఈ వాక్యం ద్వారానే నువ్వు బ్రతుకుతావు, అనేక మందిని బ్రతికిస్తావు. రీడ్ ఇట్ ఎవ్రీడే. 2001లో ఆ బైబిల్ని అరిగిపోయేదాకా వాడాను. ఇంకా అది పేజెస్ రావట్లేదు, ఇంకా అలా అరిగిపోయింది బైబిల్ అంతా. ఇంక చిరిగిపోద్దని చెప్పి దాన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి మా ఇంట్లో పెట్టాను. మా పిల్లలకు చూపిస్తాను అప్పుడప్పుడు, ఇదిగో తాతయ్య నాకు ఇచ్చిన బైబిల్ ఇది. ఆ తర్వాత ఇప్పుడు ఆ బైబిల్ తర్వాత ఈ బైబిల్ వాడుతున్నాను. ఇది ప్రస్తుతానికి బాగానే ఉందనుకోండి, ఇంకా వస్తుంది కొన్ని సంవత్సరాలు. నా పెళ్ళిలో బ్లెస్సీ వెస్లీ గారు ఇచ్చారు నాకు ఈ బైబిల్ 2012లో. స్టిల్ యూజింగ్ ఇట్. తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చే ఆస్తిదే దైవభక్తి, దేవుని గురించిన మార్గం. యోకెబేదు తన బిడ్డను భద్రపరిచింది. నాయన, ఇక్కడ కన్నా సేఫెస్ట్ ప్లేస్ మరొకటి లేదు. ఆ పపైరస్ అనే ఆ బెరడులతో చేసిన ఆ పెట్టెలో కుమారుని పెట్టిన. అనుకున్నది ఒకటండి, జరుగుతుంది ఒకటండి. నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదండి, నేను ఇలా అనుకోలేదండి. ఈ ఉప్పెన లేదా ఈ శ్రమ, ఈ కష్టము అనుకోకుండా మా మీద పడిపోయిందని వెస్లీ గారు. భరించలేకపోతున్నా, మా వల్ల కావట్లా. బిడ్డ, అలాంటి స్థితిలో నువ్వు యథార్థతను కాపాడుకోగలిగితే, విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే, దేవుని ప్రేమను కనుక నువ్వు గుర్తించగలిగితే, ఆ శ్రమ నిన్ను సరాసరి తీసుకెళ్ళి ఎక్కడ నిలబడుతుంది. పక్షులు కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం కదా, పక్షులు ఎగిరే విధానాలు. ఎవరైనా పక్షుల గురించిన అధ్యయనం చేస్తుంటే మీకు ఈ విషయాలన్నీ తెలుసు, పెద్ద రీసెర్చ్ కూడా అక్కర్లేదు వీటికి. పక్షులు 2 రకాలుగా ఎగురుతాయట. ఒకటి, తమ జీవితాన్ని కాపాడుకోవడానికి ఎగురుతాయట కొన్ని సందర్భాల్లో. ఒక ప్రమాదం వస్తున్నప్పుడు లేదా ఒక అపాయం వస్తున్నప్పుడు ఎగిరే విధానం ఒకటి ఉంటుంది. ఆ తర్వాత జాలీగా అప్పుడప్పుడు పక్షులు అలా మెల్లగా చక్కగా, కొంచెం కష్టమే ఆ టైంలో ఎదురుగాల్లో రెక్కలు విప్పి ఎగరడం అంటే. కానీ కొంచెం బలం తెచ్చుకుని ఎగురుతూ ఉంటే ఆ గాలి ఎంత భయంకరంగా వేస్తూ ఉంటుందో పక్షి అంత ఎత్తుగా ఎగురుతుందట. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. జీవితంలో కూడా కొన్ని విధానాలు ఇవే. కొన్నిసార్లు మనం ఎగురుతున్నట్టే కనబడతాం, ఏదో ఎగరాలి కాబట్టి అన్నట్టుగా, జాలీగా. కానీ కష్టాలు వచ్చినప్పుడు, ప్రతికూలతలు వచ్చినప్పుడు, ఇవి దేవుడు నా జీవితంలో నా ఆధ్యాత్మిక అభివృద్ధిగా పంపించాడనే విషయం కనుక గుర్తిస్తే, రివర్స్ తిరుగుదు పక్షి, ఆ ఎదురు గాలికి ఎగురుతుంది. ఎయిర్పోర్ట్లో మీరు చూస్తూ ఉంటే ఒక పోల్ ఉండి దానికి ఒక క్లాత్ కడతారు. ఎందుకు కడతారంటే గాలి దిశను అధ్యయనం చేయడానికి. ఆ ఎయిర్ కంట్రోలర్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన ఆ పైన కూర్చొని చూస్తూ ఉంటాడు దాన్ని. ఆయన కనుచూపు మేరలో ఉంటుంది అది. ఆ పోల్ అండ్ ఒక బ్లాక్ అండ్ వైట్ ఉండే ఆ క్లాత్ వాడు కడతారు. ఎందుకు అలా కడతారంటే దాన్ని చూసే ఆ ఫ్లైట్ ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ అని డిసైడ్ చేస్తాడు ఆయన. ఎయిర్పోర్ట్ రన్వే ఎప్పుడు ఒకలాగే ఉంటుంది, కానీ ఫ్లైట్లు కొన్ని ఇటుగుతూ ఉంటాయి, ఇటు ఎగురుతూ ఉంటాయి. ఎవరు డిసైడ్ చేస్తారంటే ఆ ఎయిర్ కంట్రోలర్ ఆఫీసర్ పైలట్కి చెప్తాడు, నువ్వు ఇక్కడ దిగాల, ఇటు వెళ్ళాలి అని. ఎందుకు అలా చేస్తాడంటే, విమానం సక్సెస్ఫుల్గా ఎగరాలి అంటే ఎదురుగారిలోనే ఎగురుతుంది. అది వాలుగా ఉండే గాలిలో ఎప్పుడు కూడా టేక్ ఆఫ్ ల్యాండింగ్లు జరగవు. ఆ ఎదురుగాలిలో వైపు చూస్తాడు పైలట్, నీ విమానం చక్కగా సేఫ్గా వెళ్ళిపోవాలంటే ఆ ఎదురుగాల్లో ప్రయాణం చేయంటాడు. సమ్టైమ్స్ లైఫ్ ఈజ్ నాట్ ఈజీ. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు కొన్నిసార్లు. జీవితం, క్రైస్తవ జీవితం అనుకున్నంత ఈజీ కాదు. ప్రభుతో జర్నీ కొంతమంది బెడ్ ఆఫ్ రోజెస్ అనుకుంటారేమో, కానీ ఇట్స్ ఎ ఛాలెంజింగ్ లైఫ్. టు కీప్ అప్ యువర్ ఫెయిత్ ఇన్ హార్డ్ టైమ్స్, ఇన్ డిఫికల్ట్ టైమ్స్, ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. కొన్నిసార్లు చాలా కష్టంగా అనిపించవచ్చు. నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ నింద, నాకే ఎందుకు ఈ అవమానం, నాకే ఎందుకు ఈ రోగం, నాకే ఎందుకు ఈ ఆర్థిక సంబంధ ఇబ్బంది. When my God is so rich, why I suffer poverty? నా దేవుడు అంత భాగ్యవంతుడైనప్పుడు ఈ పేదరికం నాకు ఎందుకు?
నా దేవుడు స్వస్థపరచువాడైనప్పుడు ఈ రోగం నాకెందుకు, ఈ హాస్పిటల్ చుట్టూ తిరిగే ఈ పరిస్థితి నాకెందుకు, ఈ నిందలు ఎందుకు, ఈ అవమానాలు ఎందుకు, ఈ ఎడబాటు ఎందుకు, ఈ ఒంటరితనం ఎందుకు? కొన్నిసార్లు అనిపించచ్చు. ఎట్ ద టైమ్ ఫోకస్ ఆన్ గాడ్. దేవుని వైపు చూడు. ఆయన ఏ పాఠాలు నేర్పించాలనుకుని నేర్చుకో. నీ జీవితంలో ఇంకా ఇంకా ఉన్నతమైన స్థితికి ఎదగడానికి ఆ ఎదురుగాలను ఉపయోగించుకో. ఒకనాడు నువ్వు చూస్తావు, ఎందుకోసం ఆ దేవుడు ఈ శ్రమ నా జీవితంలో పంపించాడని, ఎందుకోసం ఆ ఇబ్బంది నా జీవితంలో పంపించాడని. ఐగుప్తు దేశానికి యోసేపు ఒక ప్రయోజనకరమైన గవర్నర్గా మార్చబడ్డానికి కారణం అతడు ఎదుర్కొన్న శ్రమలే. తండ్రి ఇంటిలో ఉన్నంతసేపు యోసేపుకి పరిస్థితుల గురించిన అవగాహన లేదు. మంచి అంగీలు వేసుకున్నాడు, తండ్రి కుట్టించిన అంగీ వేసుకున్నాడు. ఆహారానికి లోటు లేదు, గౌరవానికి లోటు లేదు, ప్రేమకు లోటు లేదు. యాకోబుకి యోసేపు అంటే వల్లమాలిన ప్రేమ. ఆ ప్రేమ ఇంకా వర్ణించలేమన్నాడు. ఎందుకోసం అంటే యాకోబు గారికి రాహేల్ అంటే చాలా ఇష్టం. ముందు ఆమెనే కదా పెళ్లి చేసుకోవాలని రాహేల్ని. ఆ దేశ సాంప్రదాయం అడ్డొచ్చేసింది. రాహేల్ స్థానంలో ఎవరు వచ్చేసారు? లేయా. రాత్రి వివాహం అయిపోయింది. తెల్లవారిన తర్వాత భార్యను చూద్దాం అనుకుని ఇలా ఆ వేలు పైకి లేపేసరికి ఎవరున్నారు? లేగారు ఉన్నారు. క్రైస్తవ వివాహంలో కూడా వేలు తీపిస్తారు కదా. ఆ ప్రమాణాలు అయిన తర్వాత, బాబు ఒకసారి నువ్వు పెళ్లి చూపులు చూసిన అమ్మాయి ఈ అమ్మాయి ఒకటే కదా చూడని ఆ వేలు తీపిస్తారు. ఏదో ఫన్ కోసం అలా అంటారు, కానీ ఆమె ఎవరో వాళ్ళకి తెలుసు. కెన్ యూ ఇమాజిన్ ఎ పర్సన్ విచ్ యూ డోంట్ నో ఎట్ దట్ టైమ్? ఇలా వేలు తీయగానే లేగారు హాయ్ అందే. యాకోబు గారికి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. నేను కోరుకుంది ఎవరిని, నాకు ఇచ్చింది ఎవరు? మామగారు అన్నాడు. ఏంటి బాబు, నేను రాహేల్ కదా కోరుకున్నాను, లేని ఇచ్చేవేంటి? లేదు నేను మా దేశ సాంప్రదాయం, మరి తప్పదో, మా చిన్న కూతురికి పెళ్లి చేయాలంటే పెద్ద కూతురికి అవ్వాలి కదా, నువ్వు చాలా మంచోళ్ళలాగా ఉన్నావు, సర్దేసుకో అన్నాడు. మరలా రాహేల్ కావాలంటే ఏం చేయాలి? ఇంకో 7 సంవత్సరాలు బాండ్ రాసేయి, నా దగ్గర పని చేస్తానని, రాహేల్ని ఇస్తానన్నాడు. అప్పటికే 7 సంవత్సరాలు కష్టపడ్డాడు, మరలా ఇంకో 7 సంవత్సరాలు రాహేల్ కోసం. ఇప్పుడు ఇద్దరు భార్యలు పోషించాలంటే ఏం కావాలి? మళ్ళీ ధనం కావాలి కదా, ఓర్నవుద్దా? సో మళ్ళీ 6 సంవత్సరాలు కొలువు చేశాడు మంద కోసం. పాత నిబంధనలో అది కొనసాగింది, కానీ నూతన నిబంధనలో ఏకపత్ని పురుషుడు అన్నాడు. ఇది పాత నిబంధనలో ఉన్న ప్రక్రియ. రాహేల్ అంటే చాలా ఇష్టం యాకోబుకి, చాలా ప్రేమ. రాహేల్ చచ్చిపోతే యాకోబు ఏడ్చిన విధానం చాలా గొప్పదట. చాలా చాలా ఇంకా ఆ మిస్ అయిన విధానం చాలా గొప్పది. ఏడ్చాడు చాలా. అందును బట్టి యాకోబుకి రాహేలు కడుపును ముట్టిన మొదటి కుమారుడు యోసేపు అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. బెన్యామీను పుట్టిన తర్వాత రేచెల్ చనిపోయింది, మార్గమధ్యంలో పాతిపెట్టేశాడు. ఆ బెన్యామీను పుట్టిన తర్వాత రాహేలు ద్వారా పుట్టిన 2 బిడ్డల్ని యాకోబు చాలా చక్కగా చూసుకున్నాడు. ఆ సందర్భంలో యోసేపుకి ఏ విధమైన లోటు లేదు. కానీ ఆ కంఫర్ట్ జోన్ యోసేపును ఒక మంచి లీడర్గా మార్చలేదు. ఆ కంఫర్ట్ జోన్ యోసేపును ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకురాలేకపోయాయి. దెన్ గాడ్ స్టార్టెడ్ టీచింగ్ లెసన్స్ టు జోసెఫ్, హౌ టు హ్యాండిల్ సిచ్యువేషన్స్, హౌ టు హ్యాండిల్ హేట్రెడ్నెస్, హ్యూమిలియేషన్, సఫరింగ్, హంగర్, పెయిన్, hard times, difficult times, unknown place, unknown language, unknown culture. 1 కాదు 2 కాదు, యోసేపు 17 ఏళ్ల ప్రాయంలో అతను పడిన బాధల కష్టాలు, గోతిలో పడవేసిన దగ్గర నుండి, ఐగుప్తు దేశంలో వచ్చి అమ్మేసిన ప్రక్రియ నుండి, ఆ తర్వాత ఆ పొతిఫర్ ఇంటిలో యోసేపు ఉన్న ఆ ప్రక్రియ అంతా కూడా, చెరసాలకు వెళ్ళడం, అక్కడి నుంచి మరలా యోసేపు బయటకు రావడం, ఈ 13 సంవత్సరాల యోసేపు జీవితాన్ని మనం చూస్తూ ఉంటే యోసేపు ఆధ్యాత్మికంగా బలవంతుడైపోయాడు. ఎందుకోసం తెలుసా? అతను ఎదుర్కొన్న కష్టాలు, ఇబ్బందులు అతను ఉన్నతమైన స్థితి తీసుకొచ్చాయి. యోసేపు, నీకు తెలియని విషయం అంటే ఏదైనా ఉందా? సింహాసనం ఎక్కిన తర్వాత ఇది నాకు రాదనే విషయం ఏమైనా ఉందా? ఏమిలా. ఎందుకోసం? ఈ 13 సంవత్సరాల కఠిన ట్రైనింగ్లు అన్నీ నేర్చుకున్నాను నేను. ఈరోజు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతూ ఉంది. అఫీషియల్గా వార్ డిక్లేర్ చేశారు పాకిస్తాన్ వాళ్ళు. మనందరికీ తెలుసు, ఒక 28 మందిని ఉగ్రవాదులు పట్టణ పెట్టుకున్నారు. భారతదేశం చాలా చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంది ఉగ్రవాదాన్ని రూపుమాపాలని. ఆ పిఓకే దగ్గర ఉన్న ఆ ఉగ్రవాద సంస్థల మీద దాడి చేశారు. ఒక 100 మంది ఆ రాత్రి చనిపోయారు. జీర్ణించుకోలేకపోయిన పాకిస్తాన్ యుద్ధం ప్రకటించారు. బార్డర్లో పరిస్థితులు బాగాలేదు. మనకి న్యూస్లో వచ్చినంతగా లేదు. అక్కడ న్యూస్లో కొన్నే వస్తున్నాయి మనకి. ఆ బార్డర్ల పరిస్థితులు బాగా, బిఎస్ఎఫ్ వాళ్ళు చాలా పోరాడుతున్నారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటారు, వారు పోరాడుతున్న విధానం మరి ఎంతమంది చనిపోతున్నారో కూడా తెలియదు. అటు ఇటు కూడా ప్రాణ నష్టమే.
పాకిస్తాన్ వాళ్ళు అన్ని విషయాల్లో కూడా భారతదేశం ఏదో కృంగదీయాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే ఒక సైనికుడు యుద్ధంలో పోరాడాలంటే ఒక రిగ్రెస్ ట్రైనింగ్ ఉండ వెళ్ళాలి. వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు, ఇప్పుడు నేను వెళ్ళి ఏమన్నా బోర్డర్లో నిలబెట్టుకుని పోరాడతానంటే ఒకటే బుల్లెట్, అక్కడి నుండి ఎక్కేసానంటే రాజమండ్రికి వచ్చి పడిపోతాను నేను. నాకు తెలియదు పోరాడడం, యుద్ధంలో పోరాడడం నాకు తెలియదు. ప్రసంగం చెప్పడం అంటే తెలిసేమో. ఆ రిగ్రెస్ ట్రైనింగ్ ఉండ వాళ్ళు వెళ్ళాలి. అమెరికాలో నేవీ సీల్స్ అని ఉంటారు. వాళ్ళు ఇంకా ట్రైనింగ్ అంటే మామూలు వాళ్ళు ఎవరు కూడా ఒక్క నిమిషం కూడా ఉండలేము, మనలాంటి వాళ్ళు ఎవరు ఉండలేము. ఆ నేవీ సీల్స్ ట్రైనింగ్ వాళ్ళు చేయిందంటూ ఏది లేదు. పెద్ద పెద్ద విమానాల దగ్గర నుండి చిన్న చిన్న పరికరాల వరకు అన్నీ ఆపరేట్ చేయగలుగుతారు వాళ్ళు. బురదలో, ఇక్కడ నడువులోతో బురదలో గంటకు 40 కిలోమీటర్ల పరిగెత్తగలిగే సామర్థ్యం ఉంటుందంట వాళ్ళకి. మనం అడుగు తీసి అడుగేయడానికి గంట పడుతుంది మనకి. వారు ఆపరేట్ చేయలేని గన్ అంటూ ఏది ఉండదు, మెషిన్ అంటే ఏది ఉండదు. ఒకవేళ భోజనం దొరకకపోతే ఏది దొరికితే అది దాంతో సర్వైవ్ అవ్వగలిగే మెథడ్స్ వారి దగ్గర ఉంటాయి. చిన్న చిన్న కీటకాలు తినేసి బతికేస్తారట. ఆ కీటకాల బ్లడ్ సక్ చేసి అదే వాటర్గా తీసుకుని బతికేసే వాళ్ళు చాలామంది ఉంటారట. ఎన్నో కష్టాలు పడితేనే కానీ ఆ స్థాయికి రాలేరు. జోసెఫ్, ఈజ్ దర్ ఎనీథింగ్ దట్ యూ క్యాంట్ హ్యాండిల్? సింహాసనం మీద కూర్చొని యోసేపు నువ్వు హ్యాండిల్ చేయలేని స్థితి ఏదైనా ఉందంటే నథింగ్. ఎందుకోసం అంటే 13 సంవత్సరాల ట్రైనింగ్లో దేవుడు అన్నీ ఏం చేశాడు, నాకు నేర్పించాడు. సొంత కుటుంబ సభ్యులు హేట్ చేస్తే ఆ భయంకర బాధ ఎలా ఉంటుందో యోసేపుకు తెలుసు. భాష తెలియదు, కల్చర్ తెలియని ప్రాంతంలో మనుగడ సాగించడం అంటే ఏంటో యోసేపుకు తెలుసు. 11 సంవత్సరాలు ఒక శోధన భరించడం అంటే ఏంటో యోసేపుకు తెలుసు. తాను చేయని నేరాన్ని మేదేసి చెరసాల్లో పెట్టేస్తే ప్రతి ఒక్కడు వచ్చి ఇగో ఈడే తప్పు చేశాడట, వీడే అదిగో ఆ పని చేశాడట, అందును బట్టి చెరసాల్లో వేశాడు, చూడండి ఎలా ఉన్నాడో, పైకి చూడడానికి ఎలా ఉన్నాడో అని అందరూ కూడా యోసేపు నిందిస్తూ ఉంటే అది తీసుకోవడం చాలా కష్టంగా అనిపించింది యోసేపు. బట్ హీ వెయిటెడ్ ఆన్ గాడ్. దేవుని మీద ఉన్నాడు. ప్రభువా, నాకు హెచ్చింపునిచ్చేవాడు నీవు, బలపరుచువాడు నీవు, నన్ను నిలబెట్టువాడు నీవు నాయనని యోసేపు ఆ శ్రమలో దేవుని మీద ఆనుకుని ప్రభు కోసం ఎదురు చూశాడు. వన్ ఫైన్ డే హీ గాట్ ఎ కాల్ ఫ్రమ్ ఫరో నుండి పిలుపు వచ్చింది. యోసేపు అంటే ఎవరో చెరసాల్లో ఉన్నాడు రండి అనగానే వెంటనే యోసేపు ఎలా తయారాడు తెలుసా? రాజకుమారులా తయారాడు. స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. హీ గాట్ రెడీ లైక్ ఎ ప్రిన్సెస్. ఒక ప్రిన్స్లా తయారయ్యాడు, రాజకుమారులా తయారైపోయాడు. చక్కగా హెయిర్ కట్ చేసుకున్నాడట, మంచి వస్త్రాలు వేసుకున్నాడు. వెళ్ళేటప్పుడు చెప్పుంటాడు, టైం అయిపోయింది, ఇంకా నా చెరసాల సమయం ముగిసింది, దేవుడి సింహాసనాన్ని ఇచ్చేస్తున్నాడు. ఆర్ యూ టాకింగ్ సెన్సిబుల్లీ జోసెఫ్? ఇప్పుడు దాకా చెరసాల్లో ఉండి ఇప్పుడు సింహాసనం ఎక్కుతావు, నువ్వు మాట్లాడితే కరెక్టేనా? ఎస్, దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ మై గాడ్. నా దేవుడు నన్ను హెచ్చించాలని నిర్ణయించుకున్నాడు. సీ మీ ఇన్ ఎ వండర్ఫుల్ ప్లేస్. వెళ్ళాడు అంతే. అక్కడ నుంచి ఫరో పెద్ద ఎక్కువ రోజులు కాన్వర్జేషన్ కూడా జరగల. చెరసాల నుంచి బయటకు వచ్చాడు, ఫరో ముందు నిలబడ్డాడు. ఇతన వంటి దేవుని ఆత్మ కలిగిన వాడిని మనం కనుగొనగలమా? ఐ వుడ్ లైక్ టు మేక్ హిమ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ ఈజిప్ట్. నేనైనా సరే నా కాలైనా నా చెయ్యైనా కదపాలి అంటే యోసేపు గారి పర్మిషన్ కావాలి. ఫరో సబ్మిట్ చేసుకున్నాడు యోసేపుకి. అండ్ జోసెఫ్ బికేమ్ ఎ బ్లెస్సింగ్. యోసేపు ఆ స్థానానికి వచ్చిన తర్వాత దాన్ని ఏమన్నా మిస్యూజ్ చేశాడా? చేయలా. ఫర్గివ్నెస్ అతనిలో ఉంది. ప్రజలకు దీవెనకరంగా మారాడు. తన జ్ఞానంతో ప్రజల్ని కాపాడగలిగాడు. 7 సంవత్సరాల భయంకర కరువులో తనను, తన ప్రజల్ని, తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు యోసేపు. దేవుని ప్రజలారా, ఈరోజు ఒక సవాల్ నువ్వు ఎదుర్కొంటున్నావా? ఒక ప్రతికూలతలో నీవు ఉన్నావా? యొక్కబెదువలే దేవుని వైపు చూడు. 24 నెలలు అంటే 2 సంవత్సరాలు ఆ బిడ్డను పెంచి ఉగ్గు పాలతో దేవుని మాటలు బోధించి దేవుని ప్రజల గురించిన వివరాలు ఆ బిడ్డకి తెలియజేసి ఆ తర్వాత మరలా తీసుకుని అంతఃపురంలో వదిలిపెట్టి 24 months షీ వాజ్ నర్సింగ్ మోజెస్. 2 ఏళ్ల బిడ్డను వదిలేయడం అంటే చిన్న విషయం అండి? తీసుకెళ్ళి అంతఃపురంలో వదిలిపెట్టిన, దేవా నా కుమారుని నీ చేతిలో పెడుతున్నాను, నీవే నడిపించని. ప్రతికూలతలో దేవుని కోసం నిలబడగలిగింది యోకెబేదు. అందును బట్టి బైబిల్ సెలవిచ్చింది. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. హిబ్రూస్లో చాప్టర్ 11లో ఫెయిత్ హీరోస్ గురించి మాట్లాడుతూ అమ్రాము యొకెబెదుల గురించి కూడా దైవజనుడు పౌలు గారు మెన్షన్ చేశాడు. ఈ సంఘటన జరిగిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత విశ్వాస వీరుల జాబితా రాయాలని పరిశుద్ధాత్మ దేవుడు పౌలుకు ప్రేరేపణనిస్తే ఆ ప్రేరేపణలో భాగంగా అమ్రాము యొకెబెదుల గురించి పౌలు మాట్లాడడం చిన్న విషయమా?
చాలా పేర్లు రాయగలను కానీ రాయలేదన్నాడు. ఆ తర్వాత చాలామంది గురించి చెప్పగలను కానీ రాయలేని పరిస్థితిలో అమ్రాము యొకెబెదు గురించి, మోషే జీవితంలో తన తల్లిదండ్రుల గురించి పౌలు గారు ఒక వచనంలో రాస్తూ ఏమంటాడు తెలుసా? మోషే పెద్దవాడైనప్పుడు అనే మాట రాయడానికి ముందేమంటాడంటే, మోషే యొక్క తల్లిదండ్రులు విశ్వాసం చేత రాజాజ్ఞకు ఏమవ్వలేదంట, వాళ్ళు భయపడలేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. షీ వాజ్ ఎ కరేజియస్ ఉమెన్. ఆమె ధైర్యంగా ఉందట, రాజాజ్ఞకు కూడా భయపడలేదట. ఎందుకు రాజాజ్ఞకు భయపడలేదు? క్రైస్తవులు రాజుల ఆజ్ఞలు భయపడరా? క్రైస్తవులు చట్టానికి లోబడరా? రాజు ఏదైనా చెబితే చేయరా? చేస్తారు. ఎప్పటి వరకు ఉండలేము సార్ బైబిల్ చదవకుండా. అలాంటి ఆజ్ఞలు మేము లోబడం. దేవుని సన్నిధిలో మీరు ఉండడానికి వీలు లేదు అంటే లోబడదామా? కుదరదు. వీ హ్యావ్ టు వర్షిప్ గాడ్ యాజ్ ఎ కాంగ్రిగేషన్. కార్పొరేట్గా మేము అందరం కలిసి దేవుని ఆరాధన చేయాలి. అఫ్ కోర్స్ వీ ప్రే ఇన్ అవర్ హౌసెస్, ఇన్ అవర్ హోమ్స్. మన ఇళ్లలో ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యం చదువుకుంటున్నాం. బట్ వీ వాంట్ టు గ్యాదర్ టుగెదర్. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యూ టెస్టమెంట్. నూతన నిబంధన చెప్పింది సంఘంగా కూడుకోండి. ఒకరు రాజాజ్ఞకి ఎందుకు వారు భయపడలేదంటే, అది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి. చెప్పబడింది, నా ప్రజల కోసం నిలబడాలన్న ఆ ధోరణి లేదా ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? యొకెబెదు నేర్పించింది కాబట్టి. అండ్ షీ ప్రొడ్యూస్ ద గ్రేటెస్ట్ లీడర్ అండ్ ద గ్రేటెస్ట్ ప్రీస్ట్ అండ్ ద గ్రేటెస్ట్ వర్షిపర్. ఆ ముగ్గురు బిడ్డల్ని కూడా. ఇన్ఫ్యాక్ట్ ఇంకా చాలా విషయాలు నేను చెప్పుకోవచ్చు. మోషే యొక్క కుటుంబం కానీ, అహరోను కుటుంబం కానీ, మిరియాము కుటుంబం కానీ. మోషే గారి భార్య పేరు ఎవరైనా చెప్పగలరా? చెప్పండి, పర్లేదు. కొంతమంది తెలిసి కానీ చెప్పట్లేదు. ఎందుకంటే బహుమానం ఏమైనా ఇచ్చేస్తారేమన్నా, ఇవ్వనులేండి. చెప్పండి, పర్లేదు. మోషే భార్య పేరు ఏంటి? సిపోరా. వారికి ఎంతమంది పిల్లలు కలిగారు? ఇద్దరు కదా. వెరీ గుడ్. చాలా అద్భుతమైన కుటుంబం. మోజెస్ ఫ్యామిలీ వాజ్ అన్ ఎగ్జాంపులరీ ఫ్యామిలీ. అహరోనికి కూడా ఏమైంది చెప్పండి? వివాహం చేయాలి. అహరోన్ భార్య పేరు ఎవరైనా చెప్పగలరా? వండర్ఫుల్. ఎలీషబా. ఎప్పుడైనా అవకాశం ఉంటే ఎలీషబా గురించి మాట్లాడతాను నేను. అసలు ఎక్స్ట్రాడినరీ టీచింగ్. ఎలీషబా, ఆమె జీవితం పెద్దగా బైబిల్లో మనకు కనబడదు కానీ అక్కడక్కడ కొన్ని ఆ స్పార్క్స్ ఉంటాయన్నమాట. అహరోను భార్య ఒక ప్రధాన యాజకుడిగా, మొట్టమొదటి ప్రధాన యాజకుడు బైబిల్లో అహరోను నిలబడ్డాడంటే ఎలీషబా యొక్క ప్రాముఖ్యత మనం ఆలోచించేయచ్చు. ఆ తర్వాత మిరియాం గారు. మిరియాం భర్త పేరు ఎవరైనా చెప్పగలరా? వెరీ నైస్. హూరు. మోషే గారి చేతులు లేపి పెట్టారు కదా ఎవరో. ఓ ప్రక్కన అహరోను, మరొక ప్రక్కన హూరు. ఆ హూరు ఎవరో కాదు, మిరియాం గారి భర్త. వాట్ ఏ వండర్ఫుల్ ఫ్యామిలీ. అందరూ దేవుని సేవలో, అందరూ దేవుని పరిచర్యలో కొనసాగడం. యొకెబెదు కడుపున పుట్టిన ముగ్గురు బిడ్డలు, వారికి వచ్చిన జీవిత భాగస్వాములో దేవుని సేవకులు అయిపోయారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామపరచండి. దాట్స్ ద రియల్ సక్సెస్. ఒక కుటుంబం దేవుని కోసం నిలబడ్డం కన్నా గొప్ప విజయం ఏదైనా ఉందా? చెప్పండి గట్టిగా. లేదంతే. అయ్యో మరి మా పిల్లలు ఇంజనీర్లు అండి, డాక్టర్లు అండి, ఏదైతే అవనే, వాళ్ళు ఇంజనీర్ అవని, డాక్టర్ అవని, లేదా మరొకటి అవని, వారి ప్రైమరీ పర్పస్ ఏమై ఉండాలి తెలుసా? ఎవరి కోసం బ్రతకాలా? దేవుని కోసం బ్రతకాలి. అది నీ కుటుంబం అలాంటి అనుభవంలోకి రావాలి. యొకెబెదు తన కుటుంబాన్ని కట్టుకుంది. ముగ్గురు బిడ్డలకి మంచి భవిష్యత్తులు ఇవ్వగలిగింది. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడింది. యొకెబెదు చరిత్రలో నిలిచిపోయింది. ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుందాం. యొకెబెదు అనే మాటకు దేవుడు నా మహిమ అనర్థం. యొకెబెదు లేవి కుమార్తె అని బైబిల్లో ఉంది. హత్తుకున్నట్టుగా, లేవి అనే మాటకు హత్తుకున్నట్టు దేవుని హత్తుకుంది కాబట్టి సవాళ్లలో కూడా ధైర్యంగా నిలబడగలిగింది, విశ్వాసంతో ఉండగలిగింది. తన కుటుంబాన్ని ప్రపంచాన్ని దీవెనకరంగా మార్చింది. అలాంటి కృప దేవుడు మనకు, మన కుటుంబాలకు దయచేయనుగాక.